నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్। మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 7వ డివిజన్ గాయత్రి నగర్ కాలనీలో శ్రీ స్ఫటిక సాయిబాబా ఆలయ 13వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా సాగింది। ఆలయ చైర్మన్ మాతా సునందాబాయి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం పూజలో పాల్గొని బాబా సేవలను చేసుకున్న ప్రతి ఒక్కరికి బాబా ఆశీర్వాదం ఉంటుందన్నారు। బాబా చల్లని చూపు అందరిపై ఉండాలని, అందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని ఆలయ చైర్మన్ కోరుకున్నారు। వార్షికోత్సవం సందర్భంగా అన్నదానం కూడా ఏర్పాటు చేశామన్నారు। ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ కార్పొరేటర్ చంద్రకళ చంద్రారెడ్డి, సేతురాం, లావణ్య పాల్గొన్నారు। फलम मनोरथम फलम पुत्र पौत्र प्रवर्धनम तस्मात् ఇప్పుడు చేతులు ఇచ్చినప్పుడు తీయమ్మా।
గారి అనుగ్రహంతో ఆయన వచ్చి పీర్జాదిగూడలో నివాసంలో ఉంటాను అని చెప్పినందుకు ఆయన మాట నిలబెట్టుకున్నారు. అందరు భక్తులందరూ ముందుకు వచ్చి కాలనీ వాసులు అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, భక్తులు అవనండి, విదేశాల నుంచి అన్ని చోట్ల నుంచి మాకు ధన సహాయము, తర్వాత ద్రవ్య సహాయము, తర్వాత మనుషుల యొక్క సహాయం ఇవన్నీ జరగడం వలన ఈరోజు 13 ఏళ్ళు అంటే 12 ఏళ్ళు పూర్తి చేసుకుని 13వ ఏట మా స్ఫటిక రూపంలో బాబా గారు వచ్చి కూర్చున్నారు. ఇది ఎంతో ఘనమైన రోజు. ఈరోజు ఇక్కడ ఆయన చెప్పింది ఒకటే, ఆయనకు అన్నదానం అంటే చాలా ఇష్టము. అంటే ఎంతమంది భోజనం చేస్తారో ఆయనకు అంత ఆకలి తీరుతుంది. ఈ యొక్క అనుగ్రహంతో ఈరోజు ఇక్కడ బాబా గారికి ముఖ్యంగా పొద్దున్నే ఎన్నో సేవలు, సుప్రభాత సేవ అంటే ఆయనకు పాద ప్రక్షాళన, ఆయన రమ్మని ఈ యొక్క కరువు కాటగా ఉండకుండా ఏమీ ఉండకుండా చక్కగా మన జీవితము బాగుండాలి అనే కోరికతో ఈ యొక్క జీవితాన్ని ముందుకు నడపాలి. ప్రపంచాన్ని కానీ, రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ, గ్రామాన్ని కానీ ప్రతి ఒక్కదాన్ని ఇక్కడ అనుకూలంగా ఉండేటట్టు అందరినీ కాపాడు తండ్రి అని వేడుకుంటూ ఈరోజు ఆ పరమాత్ముని నిలిపినందుకు ఆయన ఎంతో చక్కగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలోనికి దినదినాభివృద్ధిగా తీసుకుని వస్తున్నారు. అలాగే యావత్ భూప్రపంచాన్ని కూడా కాపాడాలని కోరుతూ ఈ యొక్క వార్షికోత్సవం ఇంకొక వార్షికోత్సవం ఇంకా ఘనంగా చేయాలని 14వ వార్షికోత్సవానికి ఇక్కడ మేము భోజనశాలగా నిర్మించుకున్నటువంటి ఇది సంపూర్ణంగా రూపుదిద్దుకొని అందరికీ అనుకూలంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టు ఆయన అనుగ్రహం కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ సదవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క V3 న్యూస్ ఛానల్ వారికి మనసా వాచా కర్మేణ స్వామివారి అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ఇంతటితో ఈ అవకాశం ఇచ్చేందుకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఓం శ్రీ విశ్వప్రాణాయ సాయినాథాయ నమః.